హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అరుణాచలంలో టూర్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ గోల్డెన్ టెంపుల్‌కి వెళ్తున్నాము. పొద్దున్నే 3కి లేచి బ్రష్ చేసి ఎలా ఉన్నామో అలాగే వచ్చేసాం మళ్ళీ. మేము గిరి ప్రదక్షిణ చేసొచ్చిన ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు చెప్తాను దారిలో. చాలా మంది ట్రైన్ కోసం ఎదురు చూసి నిద్రపోతూనే ఉన్నారు ఇక్కడ. ఇంత పొద్దున్నే ఇంతమంది ఉంటారని అసలు అనుకోలేదు. మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా మా ముందులే ఉంది. ఫస్ట్ ఇక్కడి నుంచే బయలుదేరుతుంది ట్రైను. అందుకే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ట్రైన్ ఎప్పుడు కదులుతుందా అని. பூஜ்ஜியம் ராமேஸ்வரம் திருப்பதி எக்ஸ்பிரஸ் ராமேஸ்வரம் இருந்து திருப்பதி வரை செல்லும் நடைமேடை. ట్రైన్ స్టార్ట్ అయింది. నేను బయట ఎదురు చూపిద్దాం అనుకుంటున్నా గానీ అంతా బయట చీకటిగానే ఉంది. ట్రైన్‌లో అసలు చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. చాలా మంది సీట్లలో నిద్ర కూడా పోతున్నారు ఖాళీగుండి. ఎటు చూసినా తాటి చెట్లు, పంట పొలాలే కనిపిస్తున్నాయి పచ్చగా. సన్‌రైజ్ కూడా ఎంత బాగుందో ఇలా చూస్తుంటే. చాలా సేపటి తర్వాత తీసుకొచ్చి ఓ చోట ఆపారు. ఎలాగోలా అయితే వచ్చేసాము. ఈ ట్రైన్ జర్నీ మటికి చాలా బాగా జరిగింది. సన్‌రైజ్ చూస్తూ. రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ మేము ఆటో మాట్లాడుకున్నాము. ఇక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్‌కి ఒక 14 కిలోమీటర్లు ఉందంట. మా ఎదురుగా కనిపించేదే గోల్డెన్ టెంపుల్. టిఫిన్ చేసి లోపలికి వెళ్దామని చెప్పి గుడి పక్కన ఉన్న హోటల్లోకి వచ్చాము. రాత్రి నుంచి ఏం తినలేదని చెప్పి. ఇక్కడ కూడా మేమే ఫస్ట్ కస్టమర్స్ అనుకుంటా. అందుకే అట్లు ఆర్డర్ ఇచ్చాము. ఈసారి మట్టికి ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి సాహసం మేము చేయదలుచుకోలేదు. అటు బానే ఉంది కానీ సాంబార్ చట్నీ మట్టుకి ఏదో రకంగా ఉంది. టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత గుడి నడిచి లోపలికి వచ్చాము. ఇప్పుడే అందరూ జనం సాగుతున్నారు లోపలికి. పక్కనే సెక్యూరిటీ ఆఫీస్ కూడా ఉంది. మనకి ఏదైనా తెలియకపోతే వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. ఇది ఒక వెయిటింగ్ హాల్ లాగా అనమాట. స్ట్రైట్‌గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి సెపరేట్‌గా బాత్రూమ్స్ ఉంటాయి. అందరూ ఇక్కడ స్నానాలు చేసి రెడీ అయ్యి దర్శనానికి వెళ్తారు.
మేము రెడీ అయిపోయి మా దగ్గర ఉన్న లగేజ్ అంతా ఇక్కడ పెట్టడానికొచ్చాము. ఫోన్‌లు, మన దగ్గర ఉన్న చెప్పులన్నీ ఇక్కడే ఇవ్వాలి. మనకి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ వాళ్ళకిచ్చి మన వస్తువులు మనం తీసుకోవాలి. మనకేం కావాలన్నా అన్నీ లోపలే ఉంటాయి. కాఫీ, జ్యూస్, టీతో సహా అన్నీ లోపలే ఉంటాయి. టిఫిన్ కూడా లోపలే ఉంటుంది. కాకపోతే రేట్ కొంచెం ఎక్కువుంటాయి ఇక్కడ. మేము దర్శనం చేసుకోవడం అయిపోయింది. ఫ్రీ దర్శనానికైతే వెళ్ళాము. ఫస్ట్ టైమ్ చాలా మంచిగా దర్శనమయింది. గుడి లోపల ఇంకా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. మామూలుగానే చాలా బాగుంటుంది లోపల. మళ్ళీ మేము రైల్వే స్టేషన్‌కైతే వచ్చాము. ఎందుకంటే మళ్ళీ మేము ఇక్కడి నుంచి కాణిపాకం వెళ్తున్నాము. దర్శనానికి పొద్దున్నే వెళ్ళాం కాబట్టి ఎక్కువ మంది జనం లేరు. మేమెప్పుడు రాత్రిపూట వెళ్ళేవాళ్ళం దర్శనానికి. కానీ ఈసారి పగలు జరిగింది మాకు దర్శనం. కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి చూపించలేకపోయాను మీకు. ఎప్పుడో వచ్చి కూర్చుంటే ట్రైన్ ఇంకా రాలేదు. లేట్‌గా వస్తుందని చెప్పారు. ఇలా అంతా కూడా మిగతా ట్రైన్‌లో ఎక్కేవాళ్ళే. ఎలాగోలా అయితే మన చిత్తూరు వచ్చి చేరుకున్నాము. మళ్ళీ అక్కడి నుంచి కాణిపాకానికి ఒక ఆటో మాట్లాడుకున్నాము. ఎటు చూసిన పచ్చడి చెట్లే. మామిడి చెట్లు మటుకు చాలా ఉన్నాయి. కాణిపాకానికి వెళ్ళే ఎంట్రన్స్ ఇదే. మేము గుడి దగ్గరకైతే వచ్చామనుకుంటా. అందుకే బండి అంట ఏసీ నాన్ ఏసీ సూట్ రూమ్లు అంట. ఎటు చూసినా టూర్ బస్సులు, కార్లు మాత్రమే కనపడుతున్నాయి. కొబ్బరికాయలు, మామిడికాయలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. తినేవి మొత్తం. ఇవి ముగ్గులేసే డిజైన్స్ అనుకుంటా. ఇవి ఒకసారి మేము వచ్చినప్పుడు ఆల్రెడీ తీసుకున్నాం చాలా. కానీ ఎప్పుడు వేయలేదు. గుడి ముందలే వరుసగా కొట్లు మొత్తం ఉన్నాయి. చిన్నపిల్లలకి బొమ్మలు, పెద్దవాళ్ళకి ఏమైనా కావాల్సిన మొత్తం ఇక్కడే ఉన్నాయి.
స్వీకరించవలసిన భక్తులు అన్నప్రసాద బలవంతకు చేరుకోవాల్సిందిగా గౌరవని. చాలా మంది దర్శనం చేసుకొని వచ్చి ఇలా చెట్ల కింద కూర్చుంటున్నారు. ఎండ మటుకి చాలా బీభత్సంగా వస్తుంది. వీళ్ళంతా వెళ్ళే వాళ్ళంతా దర్శనానికి వెళ్ళే వాళ్ళే, ఫ్రీ దర్శనానికి. మేము కూడా దీంట్లోంచి వెళ్తాం ఇప్పుడు. జనం మటుకు బీభత్సంగా ఉన్నారు ఫుల్లుగా. చాలా మంది జనం ఉన్నారు అని చెప్పి దర్శనానికి లేట్ అవుతుందని మా వాళ్ళు తిన్న తర్వాత వెళ్దామన్నారు. దేవుడి అన్నదానానికి వచ్చాము. చాలా మంది జనం ఉన్నారు ఇక్కడ కూడా. ముందు వెళ్ళిన వాటికి ముందర దోసేసి మమ్మల్ని బయట ఆపేశారు. అందుకే నుంచొని కాలిపోతుంది కూర్చున్నాము కింద. ముందు కదిలి ఎలాగోలా మేము లోపలికి అయితే వచ్చేసాం. తిన్న ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఏమేసారు అని మటుకు అడగొద్దు, ఎందుకంటే గుర్తులేదు. కానీ మేము తిన్నంత బట్టికే పెట్టించుకున్నాం, వేస్ట్ కాకుండా. పప్పు, సాంబారు, ఇంకా అవన్నీ చాలా బాగున్నాయి. తిని బయటకు రాగానే మామిడికాయ అయితే కనిపించింది. 20 రూపీస్ ఒకటి. కారం వేసి ఇచ్చింది, చాలా బాగుంది. నేను ఫుల్గా ఉన్న మామిడికాయని చూపిద్దాం అనుకుంటే మా ఊళ్ళు లాగేసుకున్నప్పటికీ తినేశారు కూడా. దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము. కానీ లోపల చూపించడానికి కెమెరాస్ అలవ్ లేదు, అందుకే చూపించలేకపోయాను. ముందులే ఉన్న కోనేరు దగ్గరికి అయితే వచ్చాము చూడటానికి. మా వాళ్ళు ఫొటోస్ దిగడానికి కూడా కొట్టుకుంటున్నారు. ఫొటోస్ దిగేంత గ్యాప్ లేదు. నేనే ఏదో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తా ఉన్నాను దొరికినప్పుడల్లా. మేము ఇక్కడికి చాలా సార్లు వచ్చాము, కానీ ఎప్పుడు కోనేరులో దిగలేదు. నువ్వు తేనా ఇంకోటి తేనక మనకు నీళ్ళ దిగడం అంటే ఇష్టం, కానీ భయం కూడా, ఎందుకంటే ఈత రాదు కాబట్టి. నీళ్ళ మట్టికి అసలు బ్లూ కలర్ భలేగా ఉన్నాయి క్లియర్ గా. నేనైతే ఫస్ట్ టైం ఈ కోనేరులో దిగటం.
కొన్నేళ్ళు దిగి చాలా ఫొటోస్ వరకు తీసుకున్నాం మేము. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా మేము ఇక్కడి నుంచి తిరుపతి వెళ్తాము. ఫ్రంట్ వ్యూ చూపిద్దామని చూపిస్తున్నాం మళ్ళీ ఎదురుకొచ్చి. ఇక్కడ చాలా మంది ఫోటోస్ దిగుతున్నారు మళ్ళీ. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ తొందరలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.